నమస్కారం చెప్పి న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపల్ కమిషనర్ను విధులు నిర్వహించకుండా అడ్డుకోవడంతో పాటు కొన్ని గంటల వరకు మహిళా ఉద్యోగులు అని కూడా చూడకుండా అరాచకాలు చేసిన పలు వార్డు కౌన్సిలర్ల పనితీరు, అదేవిధంగా అధికార పార్టీ రాజకీయ నాయకులు కమిషనర్పై వక్రబుద్ధి చూపారంటూ నేడు ఏఐటియుసి ప్రజాసంఘ నాయకులు చిన్న వెంకటరమణయ్య అలియాస్ జాన్ మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ అధికారిపై కౌన్సిలర్ల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించడంతో పాటు మున్సిపల్ శాఖ మంత్రి వైఖరిని ఖండించారు. అంతేకాకుండా దళిత అధికారి, నిజాయితీ అధికారి అయిన కమిషనర్కు సంపూర్ణ మద్దతు పలికారు. నిన్నటి దినమున నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపాలిటీ నందు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశం తదనంతరం అక్కడున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడినటువంటి మాటను బట్టి ఈరోజు మేము ఏంటి ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ విధంగా దిగజారిపోయే స్థితిగతులు ఇంకనూ మానుకోవడం లేదా అన్న విధానం మీద ఈరోజు మీడియా ఎదురుకి రావాల్సి వచ్చింది. ఏమండి, ఈరోజు మేము అడుగుతున్నాం. ఈరోజు మానవ హక్కులు అంటున్నారు, సామాజిక సేవ అంటున్నారు, హ్యూమన్ రైట్స్ అంటున్నారు, టేక్ నెససరీ యాక్షన్ రైట్ నౌ, పుట్ అప్ ది కేసు అంటున్నారు. ఏది చేత్తో కొడితే, కర్రతో కొడితే, కత్తితో కొడితే కేసులు అంటున్నారు. జెండా పట్టుకుంటే కేసు అంటున్నారు. చేత్తో కొడితే దొమ్మి పిట్టి కేసు, కర్రతో కొడితే దొమ్మి కేసు, కత్తితో కొడితే మర్డర్ కేసు అని అంటున్నారు. అయితే ఈరోజు మానసిక క్షోభ కలిగించినా కూడా ఒక మనిషి ఎదురుగా కేకరించి ఉమ్మి పూసినా కూడా అది కేసు అని చట్టం చెబుతున్నటువంటి ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో కమిషనర్ గారు రూములోకి వెళ్ళి రాజకీయ నాయకులు మరియు ప్రజాప్రతినిధులు ఎంతవరకు న్యాయం ఆ యొక్క సిసి కెమెరాలు ఆపేయడము, అతనితో దౌర్జన్యంగా మాట్లాడటము, అతను వ్యంగ్యంగా మాట్లాడటము, అతను దళితుడు అని పేరు పెట్టడం ఎంతవరకు న్యాయం అండి? ఎంతవరకు న్యాయం? ఈరోజు మేము అడుగుతాం. ఒక ఆర్గనైజేషన్ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఈ యొక్క యూనియన్ తరఫున నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే ఇది నా జాతి కోసమో కాదు, నా దేశం కోసమో కాదు, స్వతంత్ర భారతదేశంలో ఉన్నటువంటి చట్టం ప్రకారం రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ చేయాలని అనేక మంది నాయకులు ఈరోజు స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ చట్టాలు ఈ కమిషనర్ గారికి ఏమైనాయి? కమిషనర్ అంటున్నాడు, ఆయన మీ ఎదురుగా ఈరోజు మీడియా ఎదురుగా వచ్చింది, అతను వాట్సాప్ పెట్టి వదిలేరు. ఏమని మీడియా ఎదురుగా నేను మాట్లాడుతున్నాను, నన్ను ఈ విధంగా మార్చడం ఎంతవరకు? మినిస్టర్ గారితో ఆయన మాట్లాడుతున్నాడండి. మినిస్టర్ గారిని ఆయన ప్రశ్నిస్తున్నాడు. మేము అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, దళితుడు అన్న వ్యక్తి పిల్లలను చదివించుకొని కాస్త ప్రయోజకులుగా అవ్వాలనే ఈరోజు చదివించుకున్న పరిస్థితి లేదు కార్పొరేట్ స్కూల్ను బట్టి. అయితే ఆయన వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి చదివించి ప్రయోజకులు చేసి నా కుమారుడు, నా బిడ్డ ఒక మంచి స్థాయికి రావాలి, పేద ప్రజలకు సహాయం నిలబడాలి, చట్టాన్ని నిలబెట్టాలి, రాజకీయ ప్రలోభాలకు లోపడకూడదు అన్న విధానంలో వాళ్ళ తల్లిదండ్రులు గూడూరు కమిషనర్ గారిని, ఓబులేష్ గారిని చదివించి ప్రయోజకులు చేసి పెద్దవాడిని చేసి, నాన్న మీరు విద్యాబుద్ధులు నేర్చుకున్న తర్వాత జాతికైనా సరే, సమాజకైనా సరే, సంఘానికైనా సరే చట్టాన్ని నిలబెట్టాలని వాళ్ళ తల్లిదండ్రులు చదివించి కాంపిటీషన్ ఎగ్జామ్లో మన రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కాంపిటీషన్ ఎగ్జామ్లో ఆయన మొట్టమొదటి ర్యాంక్ సంపాదించాడండి. అది ఏమైంది? మీ యొక్క ఆలోచన అది ఏమైంది? మొట్టమొదటిగా ర్యాంక్ సంపాదించాడు. ఆ ర్యాంక్ సంపాదించిన తర్వాత గవర్నమెంట్ గుర్తించి ఇతను సమాజానికి, సంఘానికి పనికొస్తాడు, ఇతను ప్రభుత్వ ఉద్యోగిగా నిలబడితే ఏది ఏమైనా ఎవరినైనా ఎదిరించి పేద ప్రజలకు న్యాయం చేస్తాడు, చట్టాన్ని నిలబెడతాడు, ఒక మున్సిపల్ కమిషనర్గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఇతను సరిపోతాడు అని గవర్నమెంట్ అతను ఒక టెస్ట్ పెట్టి నిలువెల్లా అతను పరీక్షించి అతని ఆలోచనని, అతని మెంటల్ పరీక్షని ఖచ్చితంగా వాళ్ళు రాతరూపంగా రాయించి ఇతను టేక్ నెససరీ యాక్షన్ ఇమ్మీడియట్గా ఇతనికి ఉద్యోగం ఇవ్వండి అని గవర్నమెంట్ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో నీవు సరిపోతావు, గూడూరు మున్సిపాలిటీకి మీరు వెళ్ళి అక్కడ విధులు నిర్వహించండి అని సగౌరవంగా పంపించినటువంటి గవర్నమెంట్ ఈరోజు ఏమైంటుందని మేము అడుగుతూ ఉన్నాం. చట్టాన్ని సట్టుబడులు చేస్తున్నారా లేదా ఎత్తి మీద వాళ్ళని గుర్తినట్టుగా నిద్రపోతున్నదా ఈ యొక్క ప్రభుత్వ విధానం? నాకు అర్థం కావట్లేదండి. ఎందుకు ఈరోజు అడుగుతున్నామంటే, ఈరోజు నేను జాతి కోసం మాట్లాడటం లేదండి, సంఘం కోసం, సమాజం కోసం మాట్లాడుతున్నాం. ఒక అధికారి విలువ ఏంటి? ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలంటే బయట ఒక పర్మిషన్ తీసుకోవాలి. బయట కమిషనర్ ఒక అటెండర్ ఉంటాడు, అయ్యా నేను
నేను అటెండర్ వచ్చాను, లేదంటే నేను పలానా వార్డులో ఉన్నటువంటి వాటర్లు వచ్చాను, నాకు విలువేమనంటే కమిషనర్ గారు కూర్చొని అతనికి సీట్ ఇప్పించి ఈ సీట్లో కూర్చోండి, ఏంటి మీ సమావేశం అంటే ఇదిగో మా వార్డులో నీళ్ళు రావట్లేదు, మా వార్డులో చెత్త ఎత్తడం లేదు, మా వార్డులో లైట్లు వెళ్ళడం లేదు, నాకు పెన్షన్ రావట్లేదు అని చెప్పుకున్నప్పుడు అతను చేస్తున్నటువంటి పని ఏంటంటే కమిషనరు వెంటనే ఫోన్ తీసుకొని అమ్మా పలానా వార్డులో ఏమైంది, నీళ్ళు రావట్లేదంట, వెంటనే వాటర్ ట్యాంక్ పంపించండి అన్న విధానము ఒక కమిషనర్ గారికే ఉంటుందండి. అర్ధరాత్రుల్లో లైట్లు వెలగట్లేదు అన్నప్పుడు అక్కడ కరెంటు ఫోన్ ఎక్కితే ఏమవుతుందో అన్నది కూడా పక్కన పెట్టి నాన్న ఏదో ఒక రూపంలో అక్కడికి వెళ్ళి ఆ ఈదులో ఉన్నటువంటి చీకటిమయాన్ని వెలుగుమయంగా చేయండి అన్న చెప్పగలడు కమిషనర్ గారండి. అర్ధరాత్రుల్లో వర్షం ప్రచండమైన వాన వచ్చినా ఊరు కొట్టుకోబోతున్నా సరే అతను ప్రజల కోసం వెళ్ళి నిలబడి పనిచేయాలి, 24 hours డ్యూటీ చేయాలి అతను. మరి అటువంటి సందర్భంలో ఒక కమిషనర్ కష్టపడి చదువుకొని రాష్ట్రంలో ఇది పదే పదే చెప్తున్నటువంటి మాట, మన పిల్లలు మనం చదివించుకున్న పొజిషన్ మనం ఉన్నామో లేదో కానీ మీకు తెలుసు, మన రాష్ట్రంలో మొట్టమొదటిగా స్టేట్ కాంపిటీషన్ ఎగ్జామ్లో మొదటిగా వచ్చాడు అతను. ఎందుకంటే తెలివి ఆ జ్ఞానం అతను సంపాదించుకున్నాడు, కష్టపడి చదువుకున్నాడు. ఎందుకు పదే పదే మాట చెప్తున్నట్టే రాజ్యాంగం రాసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా లండన్ వెళ్ళాడండి, ఉస్మానియా కాలేజీలోకి వెళ్ళి చదివాడండి. అక్కడ చదివినటువంటి ఆ చదువుని ఆయన సొంతానికి వినియోగించుకోలేదు. ఈరోజు కమిషనర్ గారు చదివిన చదువుతో ఏ టెక్నికల్ ఏ కంపెనీకి వెళ్ళి 2 లక్షలు 3 లక్షలు వెళ్ళి జీతం చేసుకొని బ్రహ్మాండంగా ఫ్యామిలీని పోషించుకోవచ్చు. నేను సమాజానికి సేవ చేయాలి, నేను సంఘానికి సేవ చేయాలి, ఒక కమిషనర్ పదవిని సేకరించిన తర్వాత న్యాయం చేయాలి, ఒక దళితుడినైనా సరే నన్ను చూసి మరొకరు మాదిరికరంగా లేయాలి, ప్రతి ఒక్కరూ మారాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలి, విద్య వైద్యంలో ఎదగాలి అన్న విధానంలో మనుషులు మారాలి, సమాజం రావాలి అంటే నాలంటాడు ఒకరు ముందుకెళ్ళాలని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో వాళ్ళ తల్లిదండ్రుల మాటకి విలువిచ్చి గౌరవించి ప్రైవేట్ కంపెనీల్లోకి వెళ్లకుండా, ప్రైవేట్ వ్యాపారాల్లోకి వెళ్లకుండా, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునే వ్యాపారాలు కూడా వెళ్లకుండా ఆయన దృష్టి దాని మీద మళ్లించకుండా సమాజం కోసం నేను వెళ్ళాలి, సంఘం కోసం వెళ్ళాలి, నేను చదువుకున్నాను. ఆ చదువు డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ చెప్పినటువంటి ఆయన ఆశయాల ప్రకారం మీరు విద్యా వైద్యంలోకి రావాలి, విద్యలోకి వస్తే తప్ప మీరు సమాజాన్ని బాగు చేయరు. నువ్వు ఇంట్లో కూర్చుంటే నీ మాట ఎవడెవడు, నువ్వు కష్టపడే చదువు, సమాజంలోకి రా, చట్టాన్ని చేతిలో పట్టుకో, ఆ చట్టాన్ని ప్రతి ఒక్కరూ పేద బలహీన వర్గాల వారు అనుభవించేటట్లు నువ్వు చేయండి అన్న విధానం ఆయన మైండ్లో ఫీడ్ అయింది. కాబట్టి ఆయన చట్టాన్ని చదువుకొని ఆయన ఈరోజు ఉద్యోగాలు చేసినటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో 6 నెలలు కాకముందు పచ్చని పారాన్ని ఆరకముందే ఆ బొట్టు తుడిపేసినట్టుగా ఆ కళ్యాణం అయినటువంటి ఆ పందిరిలోనే వాళ్ళు విషాదకాలం చూసినట్టుగా 6 నెలలు కాకముందే ఆయన్ని గవర్నమెంట్కి సరెండర్ చేయడం, ఆయన మార్చివేయడం ఎంతవరకు న్యాయం అండి? ఇది స్వతంత్ర భారతదేశమా, ప్రజాస్వామ్యమా? ఇది ఒక అధికార తప్పు చేస్తే వెంటనే వాళ్ళకు ఒక మెమో ఇస్తారు, నువ్వు పలానా తప్పు చేసావు, నువ్వు గైర్ హాజరయ్యావు, పలానా వ్యంగ్యంగా మాట్లాడావు, పలానా అగౌరవంగా మాట్లాడావు, ఈ అగౌరవ విషయంలో నువ్వు చేసినటువంటి నిర్లక్ష్య వ్యవస్థ విషయంలో నిన్నెందుకు సంజాయిషి కోరకూడదని ఒక పర్మనెంట్ అధికారికి ఒక మెమో ఇస్తారండి. ఆ మెమో ఇచ్చిన తర్వాత షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత దాన్ని చూసుకొని నేను ఏ తప్పు చేయలేదయ్యా అని అతను రాసివ్వాలి. తప్పు చేస్తుండే పలానా టైం పొరపాటు నేను ప్రవర్తించాను, మరొకసారి తలకుండా చూసుకుంటానని అతని కమిషనర్ గారు ఒక నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్కి ఆయన సంజాయి చెప్పాలి. అటు తర్వాత ఒకవేళ తను తీరని తప్పు చేస్తుంటే చట్ట వ్యతిరేకంగా వాటర్ విషయంలో కానీ, డ్యూటీ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ అతను కమిషనర్గా ఎగనెస్ట్గా కమిషనర్ చేయాల్సినటువంటి పనులు చేయకుండా ఆయన వ్యతిరేక విధానంలో చేశాడండి. ఏం చేశాడు? డ్యూటీకి రావట్లేదా? ఆయన అంటున్నట్టు ఉదయం 6 గంటల నుంచి పనిచేస్తున్నాను, రాత్రి 10 అవుతున్నది, 11 అవుతున్నది, 12 అవుతున్నది, మరి నేను అంత బాధ్యతగా నేను చేస్తున్నా అని ధైర్యంగా చెబుతున్నటువంటి ఆ కమిషనర్ గారికి ఎందుకు అన్యాయం చేయవలసి వచ్చిందో ఈరోజు మేము అడుగుతున్నాం. అయితే మేము ముఖ్యంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఈ రోజులను బట్టి ఉద్యోగాలు వస్తాయి అన్న పరిస్థితుల్లో ఉద్యోగాలు రాకుండా ఉన్నా కూడా ఆయన ఉద్యోగాలు సంపాదించుకొని ఆయన కష్టపడి టెస్ట్ రాసి వచ్చినటువంటి విధులకి గైర్ హాజరు కాకుండా కరెక్ట్గా ఆయన పనిచేస్తూ సేవ చేస్తున్నటువంటి ఒక కమిషనర్ మీద ఎందుకండి మీరు పడిగిప్పు పనిచేయడం? ఇది కరెక్టా?